నీకు విరోధముగా ఉన్న ఏదైనా కూడా దేవుడు తొలగిస్తాడు. దేవుడికి మహిమ కలుగుగా దేవుడు దాన్ని దూరపరుస్తాడు. ఫరోకైనా బుద్ధి చెప్పగలిగిన దేవుడు, ఫరో మెడలైనా ఉంచగలిగిన దేవుడు నీ జీవితంలో కలగజేసుకొని ఏదైనా చేయడానికి ఆయన శక్తిమంతుడైనాడు. అయితే నీ జీవితంలో మోషేలాగా నిలబడడం నేర్చుకోవాలి. ఆమేన్. ఎవరిలాగా నిలబడాలి? మోషేలాగా నిలబడాలి. 20 లక్షల మంది నిలబడకపోయినా మోషే ఒక్కడు 80 సంవత్సరాలకు నిలబడ్డాడు. మోషే ఒక్కడు 80 సంవత్సరాలకు నిలబడి దేవుడి సన్నిధిలో గడపగలిగాడు. ఒక్కడి ప్రార్థన, ఒక్కడి యొక్క సమర్పణ 20 లక్షల మందికి దీవెనగా మారింది, 20 లక్షల మందికి విడుదలగా మారింది. ఒక్కరి ప్రార్థన అనేకుల జీవితాల్లో వెలుగును నింపింది. ఒక్కరి ప్రార్థన, ఒక్కరు సమర్పించుకుంటే 20 లక్షల మందిని నడిపించగలిగాడు. ఒక్కరి ప్రార్థన మనుష్యుడు దేవుడు కాదని నిరూపించగలిగింది. ఫరో దేశమంతా, ప్రపంచమంతా కూడా ఫరోనే దేవుడని మొక్కుతున్న దినాలవి. ఏ దేశానికి ఆ యొక్క రాజులు దేవుళ్ళుగా కొలవబడుతున్న దినాలవి. మనుష్యుడు దేవుడు కాదు, రాజు దేవుడు కాదని ఒక్కరి ప్రార్థన, ఒక్కరి సమర్పణ అక్కడ నిరూపించగలిగింది. ఈ రోజులలో అనేకులు ఎందుకు దేవుణ్ణి చూడలేకపోతున్నారంటే సమర్పలేని క్రైస్తవులు, సమర్పణ లేని సేవకులు, సమర్పణ లేని జీవితాలు అన్నమాట. అందుకొరకే వీళ్ళరా జనములు దేవుని వెలుగు చూడలేకపోతున్నాయి, జనములు దేవుడి కార్యములను చూడలేకపోతున్నాయి, జనములు అద్భుతములను చూడలేకపోతున్నాయి. కాబట్టి సమర్పణ కలిగి ప్రార్థన జీవితం. మోషే ప్రార్థనకి వెళ్ళాడంటే అంతే, ఇంకా 40 దినాలు అట్లా ప్రార్థనకి వెళ్ళి 40 దినాల తర్వాత వచ్చాం. 50 దినాలు ప్రార్థన, అట్లా ప్రార్థనకి వెళ్ళి 50 రోజుల తర్వాత కొండ దిగేది. నిజంగా చూడండి బిడ్డారా, సమర్పణ ఏ విధంగా ఉంది. నిజంగా మన జీవితాల్లో ఇలా ఉంటే అనేక జనములను మనం విడిపించగలుగుతాం. నీ కుటుంబాన్ని నువ్వు విడిపించగలుగుతావు. మనం ఎందుకు ఓడిపోతున్నాం? మోషే ఎందుకు సక్సెస్ అయ్యాడు అంటే మోషే దేవుడి సముఖంలో కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? దేవుడి సముఖమందు కూర్చున్నాడు. దేవుని ఎదుట కూర్చున్నాడు. దేవుణ్ణి అడిగాడు సమస్య కొరకు. దేవుణ్ణి అడుగుతున్నాడు. నీకు శారీరక బలహీనత అయినా, పోరాటమైనా, బంధకాలైనా, శోధనలైనా, వేదనలైనా, ఇదిగో నీ శరీరంలో ఉన్న పాపము నిన్ను కలిచివేస్తున్నా, నువ్వు చేయాల్సింది ఏంటంటే మోషేలాగా పరుగు పరుగున ఆయన సన్నిధికి వెళ్ళాలి. మోషేలాగా పరుగు పరుగున ఆయన యుద్ధకి వెళ్ళాలి. అప్పుడు ఆయన నిన్ను తన హస్తమును చాపి బలపరుస్తాడు. ఆయన హస్తమును చాపి నిన్ను బలపరిచి నువ్వే బలహీనతలో నుండొచ్చావో అంటే నీకంటే ఎక్కువ బలహీనుల ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. నీకంటే ఎక్కువగా బలవంతుల ఎదుట ఆయన నిలబెడతాడు. బలహీనులు అనుకునే వాళ్ళ ఎదుట నిలబెట్టి వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. నీకన్నా బలవంతులు అనుకునే వాళ్ళ మెడలంచుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుతాడు. దేవుడు వాళ్ళ మెడలంచేసి దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో బిడ్డలారా సమర్పించుకొని ప్రార్థించగలిగే శక్తి బలము మనం పొందుకోవాలి. ప్రార్థించి అద్భుతములు పొందుకునే శక్తి మనకు కావాలి.